ఎంత లేసి పొడికిందో ఏ మూల చూడడానికి ఇప్పుడు కల్వకుర్తి తేదీ రాబోతుంది. ప్లీజ్ ఇంకా బాగా ముగ్గులు వేయాలి అంటూ మిమ్మల్ని ఆనందపరచడానికి వచ్చి రాబోతుంది కల్వకుర్తి తేదీ. ప్లీజ్ అయ్యింది వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. వాళ్ళ ఒక ముగ్గులో ఒక పండుగ వాతావరణం చూపిస్తారు. కొందరు ఇంకా చెప్పు బ్రదర్స్ వారికి అవకాశాన్ని ఇచ్చారు. మీరు దీన్ని చాలా ఉపయోగించుకోవాలి. మీ అందరి ముందుకి
జరగండి జరగండి పారడైస్ పావర్ జరగండి జరగండి ఏంది కూర్చుని మాట్లాడండి జరుగురా కన్నా
Stand on some mustache. హలో, మా అందరి రిక్వెస్ట్ మీద మీరు అందరు ఇక్కడ వచ్చినందుకు చెరుకు బ్రదర్స్ తరపున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ మీ అందరి కొరకు మరొక స్పెషల్ ఆఫర్ ఉంది. చాలామందికి అది వీడియో షేర్ చేశాను, మీ కొరకు రీచ్ అయిందో లేదో తెలీదు. ఇవాళ మన షాప్లో 1200 మినిమం పర్చేజ్ చేసిన వాళ్ళకి లక్కీ కూపన్ ద్వారా ఒక అందమైన పట్టు చీర మనం ఇస్తున్నాము. సో అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. విజేతలకే కాదు, వచ్చిన పార్టిసిపెంట్స్కి కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. సో మీరందరూ ఇంత మంచిగా కష్టపడి ముగ్గులు వేస్తున్నారు, మా కొరకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మినిమం 1200. సో చెరుకు బ్రదర్స్ వారి తరఫున కూడా మా దాంట్లో వర్క్ చేసే మా చెల్లెళ్ళు 50వ నెంబర్ మీద ఒక ముగ్గేస్తున్నారు. చూద్దాం వాళ్ళు గెలుచుకుంటారో లేదో. సో ఈ ముగ్గుల పోటీలో మా ఎలాంటి పారదర్శకం లేదండి. ఇక్కడికి వచ్చిన జడ్జిలే నిర్ణయిస్తారు. లోపల వేసినా బయట వేసినా కానీ జడ్జిల చేతిలోనే ఉంది. సో మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి వచ్చిన టెడ్డీకి స్పెషల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టెడ్డీ, లవ్ యూ. బట్ కల్వకుర్తి మొత్తం దద్దరిల్లాలండి. సపోర్ట్ చేశారండి. వాళ్ళ బిజినెస్ ని వాళ్ళ పాపలో పెట్టారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కంటే ముందు కూడా ఒక చిన్న బతుకమ్మ ప్రోగ్రామ్ వేస్తున్నాను. మన కాలనీ వాళ్ళందరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బతుకమ్మకి రెడీగా ఉండాలండి. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఆలోపు చూస్తున్నారు ఎల్ఈడి స్క్రీన్ లో. మేడం రండి లోపలికి. ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, తొక్కకండి, ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకండి. కాస్త చూసి నడవండి. టెలికాస్ట్ మీ టీవీ వాళ్ళ సౌజన్యంతో పాసిబుల్ అయిందండి. సో ఈ వీడియోని మీరు తప్పకుండా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన చెరుకు బ్రదర్కి సంబంధించిన అప్డేట్స్ కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం. కల్వకుర్తిలో ఏ షాప్ వాళ్ళు చేయని ప్రయత్నం మనం చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి. ప్రతి ప్రోడక్ట్ని మేము విలువతో కూడి చాలా రీజనబుల్గా సేల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో తప్పకుండా మీ టీవీ వాళ్ళని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. రాజన్న గారికి, గౌరీ వదిన గారికి చాలా థ్యాంక్ యూ. మీ టీవీ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. మన కల్వకుర్తికి అందరికీ సుపరిచితుడైన ఆనందన్న గారు మన కొరకు వస్తున్నారు. వారి కొరకు ఒక చిన్న గట్టిగా డీజే ప్లే చేయాలని. మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి వస్తున్న ఆనందన్న గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు చెరుకు బ్రదర్ షాపింగ్ మాల్. మా కార్పొరేటర్ ఫస్ట్ వార్డు బాలు గారికి, మన ముత్యమన్న గారికి, షాన్వాస్ సార్ గారికి వెల్కమ్ అండి. వెల్కమ్ సీనన్న గారికి, అందరికీ వెల్కమ్.
స్మైల్ కొంచెం అందరూ ఓకే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఒకడుకో ఓన్లీ 15 minutes మాత్రమే ఉంది ఇంకా. అదే మళ్ళీ ఆడ మధ్యలో ఓన్లీ 10 minutes మాత్రమే ఉంది. కొంచెం తొందరగా ఫినిష్ చేయండి అందరూ. కమాన్ కమాన్. ఇంకా 10 minutes మాత్రమే ఉంది. తొందరగా కంప్లీట్ చేయండి.
అవుతుంది. లాస్ట్ ఫైనల్ టచ్ అప్ ఏమన్నా ఉంటే పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓన్లీ 5 minutes. ఇంకా 5 minutes ఎక్స్టెండ్ చేశారు మీకోసం. ఎందుకంటే చాలా మంది కంప్లీట్ చేసుకోలేదు. ఇంకా మీ క్రియేటివిటీని చూపించుకోవడానికి మళ్ళీ 5 minutes అయితే పొడిగించాము. కానివ్వండి, ప్రతి ఒక్కరికి కల్వకుర్తి పట్టిన ప్రజలకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ టీవీ న్యూస్ తరపున అలాగే చెరుకు బ్రదర్స్ తరపున కల్వకుర్తి అలాగే కల్వకుర్తి టెడ్డి తరపున ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగను చాలా అంగరంగ వైభవంగా మీ ఇంట్లో పిండి వంటలతో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీ టీవీ న్యూస్ తరపున అలాగే చెరుకు బ్రదర్స్ తరపున. ఎందుకు ఎన్నిసార్లు మీ టీవీ న్యూస్ చెరుకు బ్రదర్స్ అంటున్నానంటే ఈ ఛానల్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని చెరుకు బ్రదర్స్ వారిని కోరుకుంటున్నాము. చెరుకు బ్రదర్స్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేస్తే కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ ఇలా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇలాంటి కల్వకుర్తి మున్సిపల్ ఎడ్మ సత్యం గారికి మోస్ట్ వెల్కమ్ అండి. సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఈ ముగ్గు పోటీలన్నీ చూసి ఆనందించండి సార్. ప్రతి ఒక్కరికి మీరు చాలా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. కానీ అండి ఇంకా 5 minutes మాత్రమే ఉంది. ఫస్ట్ గిఫ్ట్ రావాలని చాలా మంది ఆతృతగా వేస్తున్నారు. కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్. ఈ 5 minutes ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడడానికి మీ టీవీ న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి ఆఫర్స్ శారీస్ కి కానీ డ్రెస్సెస్ కి కానీ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఈ ముగ్గులు అయితే చాలా అందంగా, మీరు ఎంత అందంగా ఉన్నారో ఈ ముగ్గులని కూడా అంతే అందంగా డెకరేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ముగ్గులను చూస్తుంటే. అసలు మనమైతే రోజు ఇలాంటి ముగ్గులు ఇంటి ముందర వేస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ ఇంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండరు. ఈ పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా మంది. ఓకే సార్, లుక్ 1 second సార్. ఇంకా 4 minutes మాత్రమే ఉంది. కానివ్వండి, ఇంకా ఫినిష్ 10 minutes తొందరగా కంప్లీట్ చేసుకోండి. టైం అయిపోతుంది. లాస్ట్ కి ముగ్గుల పోటీ ఉంటున్నాం. మీరందరూ ఎంత హ్యాపీగా ముగ్గులు వేస్తున్నారో అంతే హ్యాపీగా ఇక్కడ డాన్స్ చేసి ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ మనకి చెరుకు బ్రదర్స్ వాళ్ళు ఇచ్చిన ఈ ఆఫర్ ని అందరూ Okay, photo please sir. Look. 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైం అయిపోయింది, అందరు బయటికి వచ్చేయండి. టైం అయిపోయింది, అందరు బయటికి వచ్చేయండి. మీ మీకైతే బహుమతులు అయితే అందిస్తుంటారు. ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో జడ్జెస్ అయితే డిసైడ్ చేశారు. మీరందరూ ఇప్పుడు బయటకు వచ్చేయండి. టైం అవుట్. ముగ్గుల దగ్గర ఎవరు ఉండొద్దంటే అందరు బయటకు వచ్చేయండి. ఇప్పుడు అందరు బయటకు వచ్చేయండి. టైం అయిపోయింది.
మీరు మధ్యలో ఇంకా చాలా మంది ఉన్నారు. టెడ్డీ మీరు బయటికి వస్తే అందరు బయటికి వస్తారు. టెడ్డీ అందరు బయటికి వచ్చేయండి. పార్టిసిపెంట్స్ అందరు బయటికి వచ్చేయండి. అందరు బయటికి వచ్చేయండి. ఇంతసేపు కష్టపడ్డారు కదా, కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్సేషన్ అవ్వండి. అందరు బయటికి వచ్చేయండి. పార్టిసిపెంట్స్ అందరూ మెయిన్ గా అమ్ములు పెద్దమ్మా ముందుగానే చెప్తున్నాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టమైన, రాకపోయినా సరే మీకు ఫోన్ చేసి పర్సనల్ ఆ కూపన్ ఇస్తే మీకు ఆ 500 రూపీస్ డిస్కౌంట్ చేయనంత కృషి మనం చేస్తున్నాము. యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు అందరూ 300 ఫాలోవర్స్ ఉన్నారు మినిమం. ఒక తెలుగు బ్రదర్స్ అంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తాయి, చిన్న పెట్టుకుంటూ. వీ లవ్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ తెలుసు కల్వకుర్తిలో టెడ్డీ అంటే టెడ్డీ వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఫిర్ బి అవర్ బార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అందమైన ముగ్గులేసి మా జడ్జిల్ని చాలా కన్ఫ్యూజన్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళకు నడుస్తుంది, పెద్ద టాస్క్ నడుస్తుంది. ఇప్పుడు వల్ల కూడా రావచ్చండి. ముగ్గులు అయిపోయినాయి, మీరు ఎవరైనా రావచ్చు, చూడవచ్చు. ఇక్కడ వేసిన అందమైన ముగ్గులు దాదాపు మనకి 45 నుంచి 50 వరకు ఎన్రోల్ చేసిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో మేము ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు అనుకున్నాము. మా స్టాఫ్ థ్యాంక్ యూ అండి. ఈ జడ్జిమెంట్ ఇచ్చే టీచర్ వాళ్ళకి చెరుకు బ్రదర్స్ తరఫున థ్యాంక్ యూ మేడం. సో ఇన్ని ముగ్గులు వేయడానికి కారణమైన మన రఘు అన్న గారు, రఘన్న ఎక్కడ పోతున్నాడు మెల్లగా. సో ప్రతి ఒక్కరు మార్నింగ్ 8 o'clock వచ్చి మన కొరకు మొత్తం డబ్బులు కొట్టారండి. సో సార్ కూడా మనకి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు గవర్నమెంట్ హై స్కూల్లో. సార్కి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో థ్యాంక్ యూ రఘన్న మరొకసారి. అంతా క్లాప్స్ కొట్టాలి. కల్వకుర్తి మార్కెట్ మొత్తం దద్దరిల్లాలి ఇప్పుడు. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలట్టు.
సో ఈ ముగ్గుల పోటీ స్పెషల్ ఏంటంటే అండి, ఒక చిన్న పిల్లలు వేశారు 3rd క్లాస్ అండ్ ఇంకొకరు 14th నెంబర్లో మనీషా అని, 12th నెంబర్లో ఫాతిమా అని చిన్న చిన్న పిల్లలండి, మంచి ముగ్గులు వేశారు. సో వీళ్ళకి ఏంటంటే చెరుకు తరపున ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. 12th and 14th చిన్న పిల్లలండి, ఒక్కసారి ఎవరు కొంచెం ముందుకు రండి. 12th and 14th. సో మనీషా నువ్వేనా? సో మనీషా ఎక్కడో మా ఒక్క బిల్డింగ్లోనే ఉంటుంది. మీ చెల్లెలు కూడా ఈ పాపకి సపోర్ట్ చేసింది, ఆ అమ్మాయి కూడా వస్తుంది. వీళ్ళిద్దరికి అందరు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి మేడం. సో పెద్దవాళ్ళు రావడం ఓకే, చిన్నపిల్లలు ఈ వయసులోనే ఇలాంటి ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ. फातिमा कहाँ है बेटा? సో మీ పిల్లలకి స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయండి. ఏదనేది ఇంకా డిసైడ్ చేయలేదు, బట్ డెఫినెట్గా మీరు వెళ్ళే లోపు ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు జడ్జి వాళ్ళే. 3rd క్లాస్ అండి, చిన్న పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, 5th and 6th. థ్యాంక్ యూ మనీషా అండ్ ఫాతిమా. సో మరొకసారి వీళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి మేడం. మనం 1st, 2nd, 3rd విన్నర్ అనౌన్స్ చేయబోతున్నామండి. మేడం వాళ్ళు ఇంకా స్టిల్ జడ్జిమెంట్లోనే ఉన్నారు. ఒక 10 నిమిషాలలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మళ్ళొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు దాదాపుగా ఒక 50 మెంబర్స్ దగ్గర మహిళామణులు రంగవల్లులను చాలా రంగులతో అలంకరించడం జరిగింది. మరి అంతమందిలో మనం జడ్జిమెంట్ చేయాలంటే ముగ్గురిని మాత్రమే జడ్జిమెంట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా సంక్లిష్టంగా ఉండింది. అందరు పోటీ పడుతూ చాలా చక్కగా ముగ్గులు వేసి మళ్ళీ వాటిని సంక్రాంతి పండుగ శోభను సంతరించుకునే విధంగా రకరకాలైనటువంటి పువ్వులతో, గొబ్బెమ్మలతో, నవధాన్యాలతో చక్కగా అలంకరించి చూడముచ్చటగా చేసినటువంటి మహిళామణులందరికీ కూడా కృతజ్ఞతలు. నిజంగా మరి మన పిల్లలకి మన సంస్కృతి గురించి తెలియజేసి, మన పండుగల గురించి, మన సంస్కృతి గురించి, మన విలువల గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రస్తుత కాలంలో ఉంది. ఇప్పుడు చాలా మంది మహిళలు వంగి ముగ్గేయాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి తరుణంలో మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేయాలి. వాళ్ళు కూడా ఇట్లాంటి పండుగల్లో పార్టిసిపేట్ కావాలి. బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో ఏ విధంగా కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలి అనేది మన పిల్లలకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఈ మహిళా మండలందరూ కూడా పాల్గొన్నారు. మరి జడ్జిమెంట్ చేయడం చాలా కష్టంగానే అనిపించింది. అయినప్పటికీ మాకు ముగ్గురినే సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి 3 ముగ్గుల్ని మాత్రం 1st ప్రైజ్, 2nd ప్రైజ్, 3rd ప్రైజ్ సెలెక్ట్ చేయడం జరిగింది.
అయితే మీకు ఆ సెలెక్షన్ చేసినప్పుడు చాలా మంది అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు నా ముగ్గే బాగుంది నాకెందుకు ఇవ్వలేదు, ఆ ముగ్గే ఏం బాగాలేదు కదా దానికి ఇచ్చారు కదా. ఒక్కొక్కరి కళ్ళతో చూసినప్పుడు ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. శారీస్ ఉన్నాయి, ఒక చీర ఒకరికి నచ్చుతుంది ఇంకొకరికి నచ్చదు, అవునా కాదా? కాబట్టి మేము జడ్జిమెంట్ చేసేటప్పుడు ఒక 3 కాన్సెప్ట్లు పెట్టుకొని దాని ప్రకారంగా చేయడం జరిగింది. ఆ ముగ్గు ఎందుకు నా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది, సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది, థర్డ్ ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ రాజ్యలత టీచర్ చెప్తారు, మీకు అనౌన్స్ చేస్తారు. మరి మిగతా అందరూ కూడా విన్ అయినట్టే. ఎందుకు అంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి ఈరోజు మనందరం సంతోషంగా అందరితో కలిసి ఇక్కడ ముగ్గేసుకున్నాం. కాబట్టి మీరందరూ విన్ అయినట్టే, ఎవ్వరు కూడా నేను కాలేదు అనేటటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పార్టిసిపేట్ అందరికి కూడా ప్రైజెస్ ఉంటాయి. మీరంతా చక్కగా మీరే రంగులు తీసుకొచ్చి రంగవల్లులతో మరి నింగి నుంచి చుక్కలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పేర్చినాడు. అసలు మనకు సంక్రాంతి ఎందుకు చేసుకుంటామంటే ఆ చుక్కల్ని పెట్టి పేర్చుకుంటూ పోవడం ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి టెక్నిక్. తన కుటుంబాన్ని ఏ విధంగా పొదుపుగా రంగులమయంగా చేసుకుంటుందో, తన బంధుమిత్రులను ఎట్లాగైతే కలుపుకుంటూ పోతూ ఉందో ఇక్కడ ముగ్గురు కూడా అట్లా కలుపుతుంది ఆ మహిళ. కాబట్టి ముగ్గుకున్న ప్రాధాన్యత అటువంటిది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా ఈ ముగ్గులు రంగవల్లులు ఈ సంక్రాంతి పండుగల్ని చిరస్థాయిగా మన పిల్లలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీకు అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలతో మరి ప్రైజెస్ అనౌన్స్ చేయాల్సిందిగా రాజ్యలత టీచర్ని కోరుతున్నాను. హలో, ఒక 5 నిమిషాలలో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. అంతకంటే ముందు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక చిన్న సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మన చెరుకు బ్రదర్స్ వాళ్ళ రిక్వెస్ట్. మరి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాదు, మనం ఆ సెలబ్రేషన్స్లో కూడా పాల్గొనాలి. కాబట్టి అందరం ఒక్కసారి వాళ్ళ ఆవరణలో ఒక చిన్న సెలబ్రేషన్, అందరూ అక్కడికి రండి. అందరికీ అక్కడ ఇబ్బంది అనిపిస్తుందంట అందరికి. సో వారందరికీ చెరుకు బ్రదర్స్ తరఫున హార్డ్లీ వెల్కమ్ సార్, హార్డ్లీ వెల్కమ్ సార్. అప్పుడు పెట్టు, బతుకమ్మ సాంగ్ పెట్టు. బట్ ఈ సంతోషం మళ్ళీ మళ్ళీ రాదు.
అరే ఇక్కడ సర్కిల్ వేయండి, మీరు కార్డ్ తీసుకోండి, ఒక్కొక్క ముగ్గు చుట్టూ ఒక 4 సర్కిల్ వేయండి, అక్కడ వరకు కనిపిస్తుంది. దీని తర్వాత మనం విన్నర్ని అనౌన్స్ చేద్దాము. ఓకేనా మేడం? అందరితో పాటు మిగతా వసతులు కూడా ఉన్నాయి. సో మరొక్కసారి బతుకమ్మ పాట మంచిది. ఓకే ఫోటో ప్లీజ్. ఓకే సార్. అందరి కొరకు గిఫ్ట్ చేయడానికి మైతా హాస్పిటల్ డాక్టర్ శ్రీ యశోద మేడం గారు వచ్చారు. మేడంకి మీ అందరి తరఫున, చెరుకు బ్రదర్స్ తరఫున వెల్కమ్ మేడం. నేను క్లోజ్ పెట్టుకుంటా. కొంచెం కిందికి జరగండి. ఇగో ఈ స్టెప్ కాడ నిలబడితే మళ్ళీ మనకి పవర్ లేదండి, సో మాన్యువల్గా మిమ్మల్ని లేట్ చేయడం ఇష్టం లేక అనౌన్స్ చేస్తున్నాము.
కొంచెం నిశ్శబ్దంగా ఉంటే అందరికి వినిపిస్తుంది. ఫస్ట్ థర్డ్, తర్వాత సెకండ్, తర్వాత ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత కన్సల్టేషన్స్ ఉంటాయి, తర్వాత ఓచర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మేడం వాళ్ళు థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నారు. సో థర్డ్ ప్రైజ్ చెరుకు బ్రదర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మా మీద ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని జడ్జెస్గా ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినటువంటి మన మేడం వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, మరి ప్రైజ్ డిసైడ్ చేయడం అనేది మాకు చాలా టఫెస్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా బాగా వేశారు. ఇక్కడికి వచ్చి ముగ్గేయడమే మనం గెలిచినంత విలువ. ఈరోజు ఇక్కడికి రాకుండా ఇంటి దగ్గర కూర్చొని పిండి వంటలు చేసుకోవచ్చు, ఏదో టైం పాస్ చేయవచ్చు, కానీ ఒక పాజిటివ్ వైబ్ని మనం స్ప్రెడ్ చేయాలి, ఒక మెసేజ్ని మనం ఇవ్వాలి పండుగ సందర్భంగా. కాబట్టి పార్టిసిపేట్ చేసినంత అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, మరి ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, థర్డ్ ప్రైజ్ యొక్క ప్రత్యేకత ఏంటి, సెకండ్ ప్రైజ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఫస్ట్ ప్రైజ్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మేము కొంచెం నోటీస్ చేసుకున్నాము. ఫస్ట్ థర్డ్ ప్రైజ్ goes to 42 number S Jyoti KKY కల్వకుర్తి. తను తీసుకున్నటువంటి రంగులు ఇవన్నీ ఒక సాఫ్ట్ ఫ్లోర్ మీద వేస్తే ఇంకా బాగుండేది. అయినప్పటికీ కూడా నేలపైన అంతే రిజల్ట్, అంతే ఎఫెక్టివ్గా వేసేది. కంగ్రాచులేషన్స్ మేడం. అందరూ ఇక్కడే ఉండమనండి. ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండాలండి. ఓకే ఫోటో ప్లీజ్. అందరూ క్లాస్. ఓకే మేడం. మేడం కొంచెం ఓకే ఓకే మేడం. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు, ఈ సెకండ్ ప్రైజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన షాపింగ్ కాంప్లెక్స్ యొక్క మోటో భారతీయ సాంప్రదాయం అనేది మనం కట్టుకునే చీరలో ఒక అందంతో పాటు ఒక గౌరవాన్ని కూడా ఇన్మడింపజేస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ముగ్గుతో పాటు వాళ్ళు ఆ థీమ్ బేస్డ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సెకండ్ ప్లేస్గా బాక్స్ నెంబర్ 31 ప్రియాంక కల్వకుర్తి. సెకండ్ ప్రైజ్ ఒకరు వచ్చినప్పుడు కొంచెం అదే ఓకే ఫోటో ప్లీజ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ప్లేస్ చాలా చాలా టఫెస్ట్ సెలెక్షన్ ఇది. ఏంటి అంటే దీంట్లో ఎక్కడి నుంచో వచ్చారు, మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. భార్య చేసే ప్రతి పనిలో భర్త సహకారం ఉంటుందని ప్రూవ్ చేశారు. ఇంకొకటి, వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ తెలియదు, ఎలా ఆర్టిఫిషియల్ మెటీరియల్తో డెకరేట్ చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్వచ్ఛమైన మనసుతో భార్యాభర్తలు, రైతులు వాళ్ళు తలుచుకుంటే బంగారు పంటనే పండిస్తారనడానికి వాళ్ళు వేసిన ముగ్గులే నిదర్శనం. ఫస్ట్ ప్లేస్కి మేము చాలా 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 డిస్కస్ చేసి సెలెక్ట్ చేశామండి. వాళ్ళని అభినందించాల్సిందే. బ్లాక్ నెంబర్ 56 అశ్విని.
తప్పకుండా రావాలండి మీరు. ముగ్గు కూడా ఉందండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది వాళ్ళ ముగ్గులో. అంటే వాళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఏం లేవండి, కానీ వాళ్ళు వేసిన ముగ్గులో ఆ కష్టంలో తెలుస్తుంది వాళ్ళ మనసేంటో. కాబట్టి ప్రతి దాంట్లో కూడా చాలా బాగా ఆర్టిస్టిక్ ఉంది, అందుకని సెలెక్ట్ జరిగింది. ఓకే అందరు ఒక్కసారి క్లోజ్. ఓకే అయితే చెప్పు, నేను అట్లేం లేదు చెప్తాను. ఓకే వన్స్ అగైన్. ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపేషన్ ప్రైజెస్ సీరియల్ నెంబర్గా ఇస్తుంటామండి. బాక్స్ నెంబర్ 3 మౌనిక కల్వకుర్తి. టర్నికల్ దీపిక అండి. దీపిక శ్రావణి కల్వకుర్తి 6 బాక్స్ నెంబర్ 6. సెవెన్ శ్రీ సిద్ధి. ఓకే 8 బిందు. అందరు లాస్ట్ వెనకాల ఉండండి. అందరు గ్రూప్ ఫోటో తీసుకుంటాం. అమ్మ నువ్వు ఇచ్చేసాను మేడం. ఓకే ఓకే మ్యామ్. బిందు 9. ఓకే ఎన్ ప్రజ్ఞ 10. ఎన్ ప్రజ్ఞ బాక్స్ నెంబర్ 10. బాక్స్ నెంబర్ 11 డయానా. బాక్స్ నెంబర్ 12 ఫాతిమా తబస్సు. బాక్స్ నెంబర్ 13 రాజేశ్వరి. బాక్స్ నెంబర్ 14 మనీషా. థర్డ్ క్లాస్. బాక్స్ నెంబర్ 16 ఎం అనుశ్రీ. బాక్స్ నెంబర్ 19 ప్రియాంక. బాక్స్ నెంబర్ 21 కవిత మహబూబ్ నగర్. బాక్స్ నెంబర్ 23 నవ్యశ్రీ మాదారం. 24 మహేశ్వరి జీడిపల్లి. అంటే ఇప్పుడు ఇద్దరిని తీసుకుంటారా? బాక్స్ నెంబర్ 25 వినోద బెక్కేరా. బాక్స్ నెంబర్ 26 ప్రియాంక కల్వకుర్తి 26.
బాక్స్ నెంబర్ 27 సువర్ణ లింగసాన్పల్లి. సువర్ణ గారు లింగసాన్. 9 అశ్విని కల్వకుర్తి. 29 మీరు 30 వరలక్ష్మి కల్వకుర్తి. 31 ప్రియాంక. 31 ప్రియాంక కల్వకుర్తి. సంధ్య కల్వకుర్తి. ఇక్కడ వచ్చిందా? 34 అక్షిత గుట్టలపల్లి. 36 పి జ్యోతి. 37 మార్చాల. 37 రమణమ్మ మార్చాల. 37 అండి. 38 రాధా కల్వకుర్తి. ఒక నిమిషం మీ మేడం మేడం ఓకే ఓకే ఇటో ఓకే ప్రశాంతి కల్వకుర్తి. 41 42 ఎస్ జ్యోతి. 43 శిరీష కల్వకుర్తి. 44 మానస కల్వకుర్తి. 49 కావేరి. 49 కావేరి. 50 ప్రవళిక కల్వకుర్తి. ప్రవళిక. 51 జ్యోతి. 51 జ్యోతి. 51 రామ్నగర్ తండా. 52 టెట్టి. 53 శివాని రామ్నగర్ తండా. శివాని. 54 బిందు. ఓకే ఏం పిల్ల నెక్స్ట్ బిందు. రాజేశ్వరి కమాల్పూర్. 55 57 సునీత. 57 సునీత. జ్యోతి కల్వకుర్తి. 58 రోహిణి. ఓకే థ్యాంక్ యూ. ఓకే లోక్ ఓకే ఇటు 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 అందరు ఒక్కసారి వన్ మోర్ ఇటు లోక్. సో అందరికీ చెరుకు బ్రదర్స్ తరఫున స్పెషల్ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి అందరూ ఒకసారి తమ్ చూపించండి. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు విజేతలే అండి. చేసిన ప్రతి ఒక్కరు విజేతలే. సో సార్ అయోధ్య గారు వెల్కమ్ టు చెరుకు. అలా ఉండాలి. సో అందరూ ఒక్కసారి డ్రోన్ కి హ్యాపీ సంక్రాంతి అని గట్టిగా చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి. మరొక్కసారి గట్టిగా హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ కల్వకుర్తి పీపుల్ చుట్టూ. ఓకే ఇటు